అహ్మదాబాద్ గడ్డ భారత్ అడ్డా. నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ స్టేడియం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించారు. ఫైనల్ పోరులో కివీస్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ భారత్ 255 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇది కేవలం ఆట కాదు, వరల్డ్ కప్ వేట. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే భారత ఓపెనర్లు సంజు, అభిషేక్ శర్మ మొదటి 2 ఓవర్లు జాగ్రత్తగా ఆడి ఆ తర్వాత విరుచుకుపడ్డారు. కేవలం 18 బంతుల్లోనే అభిషేక్ శర్మ తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే బెస్ట్ పవర్ ప్లే స్కోరును నమోదు చేసింది. 7.1 ఓవర్ వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ 21 బంతుల్లో 52 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. శర్మ అవుట్ అయినప్పటికీ భారత్ దూకుడు తగ్గలేదు. సంజు శాంసన్ క్లాస్, ఇషాన్ కిషన్ మాస్ వరుసగా 3వ నాకౌట్ మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ సాధించి సంజు చరిత్ర సృష్టించాడు. అతను 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో కివీస్ బౌలర్లను హడలెత్తించాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా కేవలం 23 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. వీరు ముగ్గురు ఒకే ఇన్నింగ్స్ లో 50కి పైగా పరుగులు చేయడం టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే తొలిసారి. రచిన్ రవీంద్ర బౌలింగ్ లో సంజు హ్యాట్రిక్ సిక్సర్లతో దుమ్ము రేపాడు. భారత్ ఒకానొక సమయంలో 280, 290 పరుగులు చేసేలా కనిపించింది. కానీ 16వ ఓవర్లో జేమ్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ ను కట్టడి చేశారు. ఒకే ఓవర్లో సంజు, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేసి హ్యాట్రిక్ వికెట్లతో షాక్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడం స్టేడియంలో నిశ్శబ్దాన్ని నింపింది. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా 18 పరుగులతో మెరుపులు మెరిపించినా మ్యాట్ హెన్రీ చేతికి చిక్కాడు. అయితే శివం దుబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేసి భారత్ స్కోరును 250 మార్కును దాటించాడు. దుబే తన నాక్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. జేమ్స్ వేసిన చివరి ఓవర్లో దుబే 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్లో భారత్ మొత్తం 18 సిక్సర్లు బాదింది. ఒక టీ20 ప్రపంచ కప్ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లలో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా టీ20లో 250కి పైగా స్కోరును 7 సార్లు నమోదు చేసిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. శ్రీలంక తర్వాత టీ20 ప్రపంచ కప్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. కివీస్ బౌలర్లలో జేమ్స్ 46 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.